వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా ప్రజెంట్స్ చిత్రం ఎక్స్క్లూజివ్. తాజాగా చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ అనే ఇష్యూ కొద్దిగా హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది. ఇది ఇప్పుడు కాదు, చాలా కాలంగా ఇద్దరి మధ్య కొంత మనస్పర్ధలు, అంటే బయటికి కనపడని ఇష్యూ ఏదో ఉంది అనేటువంటిది కామన్ పీపుల్లో అయితే ఉంది. తాజాగా అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. చాలామంది మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలో యాక్చువల్‌గా ఆ యొక్క సంఘటన వెనకాల, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేది ఫిల్మ్ అండ్ పొలిటికల్ క్రిటిక్ మన భరద్వాజ గారు ఉన్నారు మనతోటి. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి అనేది ఎప్పటినుంచో మనం చూస్తా ఉన్నామండి. చిరంజీవికి అవును. సంబంధించిన ఏ ఇష్యూలో ఉన్నా కూడా కొద్దిగా యారగెంట్‌గా, కొంత అసహనంతోటి బాలకృష్ణ మాట్లాడటం మనం చూసాము. అవును. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అన్నయ్య నాకు దైవం అని పవన్ కళ్యాణ్ పదే పదే మాట్లాడుతున్నప్పటికి కూడా, జనసేన కూటమిలో భాగంగా ఉన్నప్పటికి కూడా ఎందుకు ఈ విధంగా మన బాలకృష్ణ బాలకృష్ణ గారు. మాట్లాడుతున్నాడు అనేది అసలు ఎవరికీ అర్థం కావట్లేదు. అవును. ఆల్రెడీ ఒకటి ఇప్పుడు మన వైసీపీ వాళ్ళకి ఇదొక మంచి ఛాన్స్ దొరికింది గదా! అనవసరమైనటువంటి విషయం. అంటే వైసీపీ వాళ్ళు కూడా ఓ తప్పు చేస్తున్నారు. హ్మ్. రెండోది ప్రధానంగా బాలకృష్ణ గారి వ్యవహారానికి సంబంధించి ఆ రోజు కామినేని శ్రీనివాస్ గారు అక్కడ మొదలుపెట్టాడు అవును. సభలో. ఆయన ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది ఏంటంటే జగన్ చాలా క్రూయల్‌గా ఉండేవాడు ప్రపంచం పట్ల. అవును. చాలా సాడిస్టిక్‌గా ఉండేవి ఆయన చర్యలు అనేది ఎస్టాబ్లిష్ చేయటానికి కొన్ని సంఘటనలని హ్మ్. తీసుకొని మాట్లాడుతున్నాడాయన. అవును. అది విని ఊరుకుంటే అయిపోయేది. హ్మ్. అంటే ఆయన లేడు ఆ సన్నివేశంలో. హ్మ్. ఏదైతే వీళ్ళు చెప్పారో హ్మ్. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లి సినిమా కలిసి పర్సనాలిటీలను తీసుకొని హ్మ్. చిరంజీవి గారు లీడ్ చేస్తూ ఒక టీమ్‌ని తీసుకెళ్లటం. హ్మ్. ఆ టీమ్‌తో జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరించాడు అనేది సన్నివేశం. అవును. ఆ సీన్‌లో కామినేని లేడు. అవును. ఆయన కూడా ఎవరో చెప్పింది ఆయన బ్రెయిన్‌లో ఫీడ్ అయినటువంటి హ్మ్. పద్ధతిలో. అంటే ఎవరో చెప్పగా ఆయనకి ఒక నేరేటివ్ ఏర్పడి ఉంటుంది బ్రెయిన్‌లో. అవును. దాన్ ఆ కోణంలో నుంచి మాట్లాడటం మొదలుపెట్టాడాయన. హ్మ్. నందమూరి బాలకృష్ణ గారు కూడా లేడు ఆ సీన్‌లో. లేడు. ఆయనకి వేరే ఫీడింగ్ ఏదో ఉంది. హ్మ్. వీళ్ళిద్దరూ కలిసి అంటే కామినేని శ్రీనివాస్ మాట్లాడిన దాంతో ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండుంటే హ్మ్. బాలకృష్ణకి, హ్మ్. తర్వాత ఆయన్ని విడిగా తన ఇంటికో, గదికో పిలిపించుకొని, హ్మ్. "బాబు నాకైతే ఇలా విన్నాను నేను. నువ్వు అలా విన్నావా? అసలేం జరిగుంటుంది?" అని మాట్లాడుకుంటే సరిపోయేది. అవును. అలా కాకుండా తనకనిపించింది అతను చెప్పలేదు హ్మ్. అని ఈయన లేచాడు. హ్మ్. అది ప్రపంచానికి అనవసరమైన విషయం. సభలో ప్రజల డబ్బులు ఖర్చు పెడుతూ అక్కడ కూర్చున్నారీళ్ళు. అవును. అక్కడ కూర్చుని విలువైన విషయాలు, ప్రజలకు సంబంధించిన విషయాలు మాట్లాడుకోవాలి. అది మానేసి హ్మ్. ఆయనేమో మాజీ ముఖ్యమంత్రి నేచర్‌ని ఎస్టాబ్లిష్ చేయటానికి మాట్లాడుతున్న సందర్భంలో ఈయన కలిగించుకుని, హ్మ్. లేచి 2 తప్పులు చేశాడు వెంటనే. అవును. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ఆ మ సభలో సభ్యుడు. అవును. ఆ సమయంలో సభలో లేడు గానీ, అవును గదా! ఆ హ్మ్. సభలో సభ్యుడాయన. అవును. సభ్యుడిని హ్మ్. అగౌరవపరుస్తూ హ్మ్. సైకో గాడు అనే హ్మ్. పదం వాడేశాడాయన. అవును. అది తప్పు. ఆ పదం వాడినప్పుడే స్పీకర్ ఆపి ఉండాల్సింది. అవును. అయ్యా! మీరు పరిధి దాటి వెడుతున్నారు. హ్మ్. సభా మర్యాదలకి భంగకరంగా హ్మ్. మీ ఉపన్యాసం నడుస్తోంది అని మైక్ కట్ చేసి ఓ చిన్న వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి పొజిషన్‌లో రఘురామకృష్ణరాజు గారున్నారు. అవును. వారు ఆ పని చేయల. అవును. ఆ పని చేయకుండా వదిలేసాడాయన. పైగా నవ్వారక్కడ. హ్మ్. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా రియాక్షనొచ్చింది. అవును. ఈ రియాక్షన్ వచ్చిన తర్వాత ఆయన చిరంజీవి మీదకి వెళ్ళాడు. అవును. వెడుతూ ఏమన్నాడంటే అంటే ఈయన చెప్పిన సీనేంటంటే, హ్మ్. చిరంజీవి గారిని మొదట హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించారు సతీ సమేతంగా ఆయనొచ్చారు. హ్మ్. ఆ రోజు పోర్టికో దాకా కారు వెళ్ళింది. లోపలికి హ్మ్. తీసుకెళ్లారు. వాళ్ళకి భోజనం పెట్టారు. పంపించేశారు. హ్మ్. ఆ తర్వాత ఆయన సినిమా పర్సనాలిటీలను తీసుకొనొచ్చాడు. హ్మ్. 'ప్రభాస్' గారున్నాడు దానిలో, 'మహేష్ బాబు' గారున్నాడు, హ్మ్. 'రాజమౌళి' గారున్నారు. వీళ్ళందరూ ఉన్నారు. 'నారాయణమూర్తి' గారు వీళ్ళందరూ ఉన్నారు. హ్మ్. వీళ్ళందరినీ పట్టుకొని వచ్చిన సందర్భంగా గేట్ దగ్గర ఎక్కడో కారు దింపేసి వీళ్ళందరినీ నడిచి రమ్మని జెప్పారు. నడిచి రమ్మన్నారు. ఆ హ్మ్. నడిచి వచ్చేటువంటి మార్గం ఎంత తక్కువుంటుందో అందరికీ తెలుసక్కడ. హ్మ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు, ఆఫీసు హ్మ్. ఇప్పుడు కలిసిపోయి ఉన్నాయి. హ్మ్.
ఒకప్పుడు ఆఫీస్ విడిగా ఉండేది, ఇల్లు విడిగా ఉండేది. ఇంటి హ్మ్. ముందు కూడా ఒక ఆఫీస్ ఉండేది. హ్మ్. ఇప్పుడు అందులోకి పార్టీ ఆఫీస్‌ని తీసుకెళ్లారు. హ్మ్. ఈ సందర్భంగా చాలామంది వెడుతున్నారు ఇప్పుడక్కడికి. వెడుతున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. గేట్ దగ్గర నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, అదేమి పెద్ద హుహు. హ్మ్. దూరమేం కాదు. ఓకే. గేట్ అవతల వాహనాలు నిలిపారు. హ్మ్. వీళ్ళని కొంచెం అంటే కరోనా టైం గాబట్టి ఏదో టెస్ట్ చేసి హ్మ్. లోపలికి పంపించారు. అవును. అది పెద్ద తప్పేం అనిపియట్లేదు మీరు చెప్పే దాని ప్రకారం. తప్పేం ఏదో గాదది. అవమానపరిచారన్నంత పరిస్థితే లేదు. అనవసరమైనటువంటి వ్యవహారం ఆ! అది. ఆ! సరే, వారు లోపలికి పిలిచిన తర్వాత కామినేని గారు చెప్పినటువంటి వెర్షన్ ఏంటంటే, హ్మ్. వెళ్ళేసరికి జగన్మోహన్ రెడ్డి గారు లేడక్కడ. హ్మ్. అక్కడ పోసానో మరొకరో ఉండి, హ్మ్. ముఖ్యమంత్రి గారు కొంచెం బిజీగా ఎంగేజ్ అయి ఉన్నారు. మీతో సినిమాటోగ్రఫీ మంత్రి గారు మాట్లాడతారు. పేర్ని నాని మాట్లాడతారు. పేర్ని నాని హ్మ్. గారు మాట్లాడతారు. ఆ! మీకేమన్నా అభ్యంతరమా అని అడిగారు. హ్మ్. అదేమిటయ్యా, సీఎం గారు మాట్లాడతానంటే కదా వీళ్ళందరిని పట్టుకొచ్చాను నేను. హ్మ్. ఆయన లేకపోతే ఎలా అని చిరంజీవి గారు గద్దించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆ! అని చెప్పాడాయన. అవును. ఇక్కడ బాలకృష్ణ గారు అభ్యంతరం లేవనెత్తాడు. హ్మ్. లేవనెత్తి చిరంజీవి పిలిస్తే జగనొచ్చాడు అనేది వాస్తవం అబద్ధం కాదు. అబద్ధం. ఆ! అని ఒక ప్రకటన చేశాడు. ఈయన అద్ లేడు ఆ హ్మ్. సీన్‌లో. అవును. ఈయనకెలా తెలుసు అది అబద్ధమని? హ్మ్. అంటే ఇంకేదో మాట్లాడించిందాయన్ని. అంతే గదా! ఏం హ్మ్. మాట్లాడించుంటుంది? హ్మ్. అంటే చిరంజీవికి అంత సీన్ లేదు అని చెప్పదలుచుకున్నాడా ఈయన? అంతేగా. అన్న యాంగిల్‌లో ప్రొజెక్ట్ అయిందది. అవును. ఎప్పుడైతే ఆ యాంగిల్‌లో ప్రొజెక్ట్ అయిందో చిరంజీవి గారికి కూడా కమ్యూనికేట్ అయిందిది. అవును. అయిన తర్వాత ఆయన ఒక ప్రకటన ఇచ్చాడు. హ్మ్. ఆయన పేరుతో ఒక ప్రకటనొచ్చింది. ఆ! కాదు అంతటితో ఆగిపోయినా కొద్దిగా బాగుండేదండి. దాని తర్వాత చిరంజీవి వెళ్ళలేదు. ఎవడు వెళ్ళలేదు. అహా! అది అది కొద్దిగా ఎవడు ఆ! అనేది చిరంజీవి గురించి అనలేదులెండి. ఆ! అంటే చిరంజీవి గారు అనే మాట్లాడాడు. ఆ! మాట్లాడి ఈయన పిలిచాడట, ఆయనొచ్చాడట హ్మ్. అని ఒక వెటకారపు మాట హ్మ్. అన్నాడు. హ్మ్. అని ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, హ్మ్. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కి సంబంధించి, ఇతర కార్యక్రమాలకు సంబంధించి కొన్ని పదవులు హ్మ్. నియామకాలు జరగాల్సుందక్కడ. హ్మ్. ఎవరైతే బాగుంటుంది అనే దానికి సంబంధించి ఓ లిస్ట్ ఏదో ప్రిపేర్ చేయటం కోసం కొంతమందిని అడ్వైజర్స్ అడిగారు. హ్మ్. హ్మ్. గవర్నమెంట్ వైపు సినిమాటోగ్రఫీ మంత్రి నుంచి వచ్చిందది. హ్మ్. అలా అడుగుతున్న వాళ్ళ జాబితాలో 9వ నంబర్‌లో బాలకృష్ణ గారి పేరుంది. హ్మ్. నా పేరు మొదటే ఉండాలి గదా! హ్మ్. 9వ నంబర్‌లో నా పేరు రాయటం ఏమిటి అనేది ఇప్పటి ప్రభుత్వం మీద దాడి. డైరెక్ట్‌గా 'దుర్గేష్' గారిని పేరు పెట్టి కూడా అన్నాడు. హ్మ్. అన్నాడు. అయితే ఒకటి, హ్మ్. ఆయన్ని అగౌరవపరచకుండా గౌరవనీయులు హ్మ్. అయినటువంటి ఆ! మంత్రి గారు మంత్రి గారే అన్నాడు. 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 అవును. అన్నాడు. హ్మ్. అని తొమ్మిదో పేరు ఉన్నటువంటిది ఎవరో ప్రిపేర్ చేసాడు ఈ లిస్టు. హ్మ్. అక్కడ వాడు అనే పదం వాడాడు. హ్మ్. హ్మ్. ఒకటేమో జగన్మోహన్ రెడ్డిని సైకోగాడు అన్నాడు. ఆ అవును. తర్వాత ఈ లిస్ట్ హ్మ్. ప్రిపేర్ చేసినటువంటి ఆఫీసర్‌ని హ్మ్. ఎవడు వాడు హ్మ్. అన్నాడు. హ్మ్. అని ఆ 2 చోట్ల బ్యాలెన్స్ తప్పాడు. ఇక్కడేమో చిరంజీవి గారి గురించి ఆయనకు అంత సీన్ లేదు అని అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. హ్మ్. హ్మ్. ఇది టోటల్‌గా ఆయన ప్రసంగంలో నుంచి జనాల్లోకొచ్చి గాయపరిచినటువంటి అంశాలు. అవును. ఇక్కడ కందుల దుర్గేష్ గారు జనసేన పార్టీ నుంచి నాయకుడు. అవును. ఆయన ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే, హ్మ్. మంత్రి. హ్మ్. జనసేన కోటాలో మంత్రి పదవిలో ఉన్నాడాయన. ఆయన జర్నలిస్ట్ కూడా. అవును. కాబట్టి ఆయన రియాక్ట్ కాలేదు. పవన్ కళ్యాణ్ రియాక్ట్ కాలేదు. చూస్తున్నారు. అంటే హ్మ్. ఇది హ్మ్. టోటల్‌గా జనసేనకి, చిరంజీవికి వ్యతిరేకంగా ఈయన ఏదన్నా ప్రొజెక్ట్ చేయదలుచుకున్నాడా హ్మ్. అన్న టోన్‌లో కూడా కొంత బయటికెళ్ళిందిది. అవును. ఈయన ప్రసంగం అలా కమ్యూనికేట్ అయింది జనాల్లోకి. హ్మ్. హ్మ్. అలా కమ్యూనికేట్ అయిన తర్వాత వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. వైసీపీ దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంది. హ్మ్. అయితే వైసీపీ అడ్వాంటేజ్‌గా తీసుకున్నప్పుడు హ్మ్. జగన్‌ని సభలో లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన హ్మ్. సభ్యుడు ఆ సభలో. అవును. ఆయన గురించి అలా మాట్లాడటం తప్పు. జగన్‌కి ఇమ్మీడియేట్‌గా సారీ జెప్పాలి బాలకృష్ణ హ్మ్. అనే డిమాండ్‌తో గొడవ మొదలై ఉండాల్సింది. అవును. అలాగే స్పీకర్ బాధ్యత కూడా ఉంది దీనిలో. స్పీకర్ ఆపలేదు. హ్మ్. ఆపకుండా ఆయన ఆహ్, గుడ్ అన్నాడు. హ్మ్. గుడ్ సర్ అన్నాడు. హ్మ్. అని ఆ తర్వాత ఇంకొక వ్యాఖ్యానం ఏదో జేశాడు. అంటే బాలకృష్ణ గారిని మెచ్చుకోలుగా అభినందిస్తూ ముగించాడాయన. హ్మ్. హ్మ్. ఇది ఇబ్బందికరం. అవును. ఆయన మాట్లాడిన దానిలో ఇన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలున్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చిరంజీవి గారి బృందాన్ని తీసుకెళ్లటం అనేది కూడా ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ కాలేదక్కడ. అవును.
అంటే ఇండస్ట్రీ సమస్యలు మాట్లాడటానికి వెళ్ళినట్టుగా చెప్పారు వీళ్ళు. హ్మ్. కామినేని గారు అదే చెప్పాడు. బాలకృష్ణ గారు అలాగే చెప్పాడు. కానీ అది కాదు జరిగింది. హ్మ్. ఆ టైంలో రిలీజ్‌కున్నటువంటి సినిమాల తాలూకా మనుషులతో హ్మ్. టికెట్ల హైక్ గురించి మాట్లాడటానికి కలిసాడాయన. అవును. తన సినిమా కూడా ఉంది. అలాగే 'వాల్తేరు వీరయ్యను' బాలకృష్ణ సినిమా 'వీరసింహారెడ్డి'. 'వీరసింహారెడ్డి' అది 2. వేరు. ఆ ఆ! తర్వాత వీళ్ళు ఆ! లెటర్ పంపించారు. ఆ లెటర్ మీదుగా అది హ్మ్. జరిగింది అనేది చెప్పాడాయన. హ్మ్. హ్మ్. ఆ టైంలో రిలీజ్‌కున్నటువంటి సినిమాల తాలూకా వాళ్ళని తీసుకొని వెళ్ళాడాయన. అవును. రాజమౌళి గారి సినిమా ఉంది. హ్మ్. ఆయన వెళ్ళాడు. పని లేకుండా ఎవరు వెళ్ళల. ఆ! సినిమా పరిశ్రమ సమస్యల గురించి వెళ్ళలేదు వాళ్ళు. టిక్కెట్ల రేట్లు పెంపు గురించి మాత్రమే వెళ్లారు. ఓకే. అయిపోయింది. హ్మ్. చిరంజీవి గారు మాట్లాడినటువంటి ఆడియో బైట్ కూడా ప్రపంచం అందరూ విన్నారు. హ్మ్. హ్మ్. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ముందు కూర్చొని ఆయన మాట్లాడిందేంటంటే, హ్మ్. "మేము వచ్చేసరికే ఇక్కడ అన్నీ రెడీగా ఉన్నాయి. హ్మ్. ఇది మాకు ఆనందం కలిగించింది. హ్మ్. ఇది కాకుండా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇంకా సమస్యలున్నాయి. హ్మ్. అవి కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. మీరు తల్లి పొజిషన్‌లో ఉన్నారు. హ్మ్. కాబట్టి పిల్లల్ని చూసుకోండి మీరు. హ్మ్. పరిశ్రమని మీరు ఆదుకోవాల్సుంటుంది. కష్టాల్లో ఉన్నాం మేము ఆల్రెడీ" అని చెప్పాడాయన. అవును. ఇక్కడ ఆయన అడిగింది అంటే వీళ్ళు టికెట్ల రేట్లు పెంపు తప్ప ఇంకేమీ కోరుకోలేదు. హ్మ్. కానీ బాలకృష్ణ గారు తర్వాత ఈ మీటింగ్‌కెందుకు వెళ్ళలేదు అని వేరే ఇంటర్వ్యూలో అడిగినప్పుడు, హ్మ్. ఆయన కొంచెం వెటకారంగా అప్పుడే అవును. వాళ్ళేదో ల్యాండ్స్ కోసం, దానికోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ వ్యాపారం దేబిరించడానికెళ్లారు. ఆ! అలాంటి మీటింగులకు నేను హ్మ్. వాంటెడ్‌గానే వెళ్ళలేదు అని చెప్పాడాయన. అవును. అయితే చిరంజీవి గారి ప్రకటనలో హ్మ్. మేము బాలకృష్ణ కోసం ట్రై చేశాను. నేను ట్రై చేశాను. అలాగే జెమినీ కిరణ్ కూడా పంపించాం. పర్సనల్‌గా ట్రై ఆ! చేశాడు. అవును. ఆయన దొరకలేదు. దొరక్కపోవడంతో ఆయన్ని తీసుకెళ్ళలేకపోయామని చెప్పాడు. హ్మ్. ఈ టిక్కెట్ల రేట్ల పెంపుతో నాకే సంబంధం లేదు. నా సినిమా టిక్కెట్ల పెంపుతో సంబంధం లేకుండానే రిలీజ్ అయ్యి హిట్‌లయినాయి. హ్మ్. 2 సినిమాలు హ్మ్. అని చెప్పి బాలకృష్ణ గారు చాలా సందర్భాల్లో క్లెయిమ్ చేసుకున్నాడు. అవును. కానీ అది తప్పు అని చెప్పి హ్మ్. అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి నాని హ్మ్. పేర్ని నాని బాలకృష్ణ 'అఖండ' రిలీజ్ సందర్భంగా నాకు ఫోను చేశారు. హ్మ్. నేను జగన్ గారి దగ్గరికెళ్ళి చెప్పాను. హ్మ్. ఆయన మళ్ళీ ఇక్కడి దాకా రావటం ఎందుకు అదేదో చేసేయండి అని ఆయన చెప్పాడని ఈయన చెప్తున్నాడు. అవును. అవును. అది నమ్మాల్సుంటుంది. అవును. నమ్మితే బాలకృష్ణ ఇంటిగ్రిటీ క్వెషనబుల్ అవుతుంది. అవును. రెండోది తన అంటే మొదటి నుంచి కూడా చిరంజీవి పట్ల కొంత వ్యతిరేక ధోరణిలో మాట్లాడటం ఇందాక మీరన్నట్టుగా, హ్మ్. హ్మ్. ఇంతకు ముందు కూడా ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడుతూ ఆయన హ్మ్. చిరంజీవి పార్టీ పెట్టాడు. 4 రోజుల్లో మూసేశాడు. హ్మ్. అతని వల్ల ఏమవుతుంది అన్నట్టుగా మాట్లాడాడు. హ్మ్. దాని మీద నాగబాబు రియాక్ట్ అయ్యాడప్పుడు. అవును. ఈ సందర్భంలోనే మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అనేటువంటి మాట ఒకటి పాపులరైజ్ చేశారు. అవును. అంటే ఏది చేసినా మేం చేయగలం. ఏదైనా మేమే చేయాలి. మేం మాత్రమే చేయగలం ఆహా! అన్న ధోరణి. అదే ధోరణి కనిపించింది మొన్న అసెంబ్లీలో కూడా. హ్మ్. ఈయన పిలిస్తే సీఎం రావడం ఏమిటి? హ్మ్. ఇతనికి అంత సన్నివేశం లేదు కదా! హ్మ్. అన్న ధ్వని వినిపించేటట్టుగా మాట్లాడాడాయన. సో, భరద్వాజ్ గారు ఇవంతా ఒక ఎత్తైతే, నిజానికి బాలకృష్ణ గారి యొక్క మానసిక స్థితి గురించి చాలా ట్రోలింగ్స్ అనేవి నడుస్తా ఉన్నాయి. గతంలో కాల్పుల కేసు సంబంధించినప్పుడు గూడా, ఏ అదే విధంగా అదే. అయితే ఆయన యొక్క మెంటల్ కండిషన్ అదే బాగాలేదని సర్టిఫికేట్ ద్వారా ఆయన బెయిల్ వచ్చింది బయటకొచ్చాడు. అనేది బాగా బాగా అది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అవును. ముఖ్యంగా. అంటే, మనం దీన్ని ఏ విధంగా చూడాలి? దీంట్లో వాస్తవాలు ఎంతవరకున్నాయి? అంటే వైసీపీ చేస్తున్నటువంటి తప్పేంటంటే, ఒకటి బాలకృష్ణతో ఇమ్మీడియేట్‌గా వీళ్ళు సారీ చెప్పించి ఉండాల్సింది. అవును. అవును. తెలుగుదేశం పార్టీ హ్మ్. ఇమ్మీడియేట్‌గా ప్రెస్ మీట్ పెట్టి, హ్మ్. నేనేదో మూడ్‌లో మాట్లాడాను. ఇది హ్మ్. రాంగ్‌గా కమ్యూనికేట్ అయింది. నా ఉద్దేశ్యం యాహ్! ఇది యాహ్! కాదు అని అందరితో క్లోజ్ అయిపోయేది ఆ ఇష్యూ. దాన్ని సారీ అనవసరం చెప్పి ఉండాల్సింది. అవును. అది జరగల. హ్మ్. అది వాళ్ళ వైపు నుంచి తప్పు. హ్మ్. రఘురామకృష్ణరాజు గారు ఎంకరేజ్ చేయటం ఆయన తప్పు. హ్మ్. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు వీళ్ళిద్దరూ సారీ చెప్పాలి జగన్‌కి హ్మ్. అనే డిమాండ్‌తో గొడవకొచ్చేసి ఉండాల్సింది. అవును. ఇతర విషయాలు మాట్లాడకుండా. హ్మ్. అది కాకుండా వీళ్ళేం చేశారంటే, హ్మ్. వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి నువ్వొక ప్రయోజనం పొందావు. లేకపోతే జీవితాంతం జైల్‌లో ఉండాల్సినోడివి నువ్వు. హ్మ్. హ్మ్. ఆయన కరుణ వలన నువ్వు బయటున్నావు అని మాట్లాడటం మొదలుపెట్టారు. అవును. ఇది ఇబ్బందికరం. ఆ! ఎందుకు ఇబ్బందికరం అంటే, ఒక నేరస్తుడిని కాపాడటం కూడా నేరమే. నేరమేగా. అవునుగా. ఆ ఇంట్లో ఆ ఇన్సిడెంట్ జరిగిందనే విషయం అందరికీ తెలుసు. అవును. దాన్ని మ్యానిప్యులేట్ చేశారు అనేది అందరికీ తెలుసు. హ్మ్.
ఈ మ్యానిపులేట్ చేయటంలో కొంత ప్రభుత్వ సహకారం దొరికింది. ఆ ప్రభుత్వ సహకారం ఎలా దొరికిందో కూడా అందరికీ తెలుసు. హ్మ్. ఎందుకంటే బాలకృష్ణ గారి అక్కగారు ఆవిడ కేంద్ర మంత్రిగా ఉన్నారు. అవును. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో కూడా అధికారంలో ఉంది. అవును. కాబట్టి ఆవిడ కొంత లీడ్ తీసుకొని చేయగలిగి ఉండొచ్చు. ఆ! ఎక్కడి వరకు? ఆయన్ని అక్కడి నుంచి మూవ్ చేయటం. హ్మ్. అంటే ఆయన్ని లాకప్‌కో, మరో చోటకో మూవ్ చేయటం కాకుండా హాస్పిటల్‌లో ఉంచారు. హ్మ్. ఉంచినప్పుడు ఏం జరిగిందంటే యాక్చువల్‌గా ఆ రోజు హ్మ్. ఈయన ఈ కాల్పుల సంఘటనలో హాస్పిటలైజ్ అవ్వగానే హ్మ్. చిరంజీవి గారెళ్లి కలిసాడు. ఓకే. చిరంజీవి, అరవింద్ ఇద్దరూ వెళ్లి చాలా సేపు అతనితో గడిపారు. ఆ! ఇది అంటే అతనికి కొంత ఆ మూడ్‌లో నుంచి బయటకు తీసుకురావడం కోసం. ఓకే. హ్మ్. లోన్‌లీనెస్ ఫీల్ అవుతాడేమో హ్మ్. అని చెప్పి ఆ డిప్రెషన్‌లో నుంచి బయటకు తీసుకురావడం కోసం వీళ్ళు ఎక్కువ టైం గడిపారక్కడ హ్మ్. అతనితో. హ్మ్. అంటే ఆ సమయంలో కూడా చిరంజీవి తనకి హెల్ప్‌ఫుల్‌గానే ఉన్నాడు. ఆ! ఇతను ఇలా మాట్లాడాడు గానీ, హ్మ్. అతను అలా లేడెప్పుడు ఓకే. హ్మ్. చిరంజీవి. అవును. సో, ఇలా వీళ్ళిప్పుడు ఈ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ పాత వ్యవహారాలు తవ్వటం వలన, హ్మ్. ఒక నేరస్తుడిని తప్పించిన మనిషిగా వైఎస్ రాజశేఖర రెడ్డిని రోడ్డు మీదకి లాక్కొస్తున్నారండి. ఓకే. అది తప్పు. ఆ! ఆ! అయితే కొంత పోలీసుల వైపు నుంచి పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారప్పుడు. హ్మ్. రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత బెల్లంకొండ సురేష్ నుంచి ఒక మొదటేమో అవును. బాలకృష్ణే కాల్చాడని చెప్పి, హ్మ్. తర్వాత ఆయన మార్చాడు. అవును. స్టేట్మెంట్ మార్చి, హ్మ్. ఎవరు కాల్చారో తెలీదు అన్నాడు. అవును. మేమందరం కలిసి మాట్లాడుకుంటూ ఉండగా, హ్మ్. ఎవరో కాల్చారు హ్మ్. అని చెప్పాడు. ఆ తర్వాత ఒక గూర్ఖా హ్మ్. బాలకృష్ణ గారి ఇంట్లో చనిపోవడం అనే ఒక సన్నివేశం జరిగింది. అవును. బహుశా అతనికి ఆ సంఘటనకు సంబంధించిన వివరాలేవైనా తెలియటం చేత చంపేశారేమో అనేది ఆ రోజుల్లో అవును. సాధు అనుకుంటా. బయట హ్మ్. చర్చ జరిగింది. హ్మ్. కానీ అది కూడా ప్రొసీడ్ అవ్వలేదు. ఆ కేసు కూడా ముగిసిపోయిన కథగా అయిపోయింది. అవును. అలాగే బాలకృష్ణ గారి మీద ఉన్నటువంటి కేసు కోర్టు కొట్టేసింది. హ్మ్. కాకర్ల సుబ్బారావు గారు ఇతనికి అంటే డిప్రెసివ్ మూడ్‌లో జరిగినటువంటి వ్యవహారం. అతను సైకలాజికల్‌గా డిజార్డర్‌లో ఉన్నాడు హ్మ్. అన్న పద్ధతిలో ఒక సర్టిఫికేట్ ఇచ్చి, హ్మ్. దాన్ని లీడ్‌గా తీసుకొని అలాగే బెల్లంకొండ సురేష్ చెప్పినటువంటి స్టేట్మెంట్. హ్మ్. బాలకృష్ణ కాదు కాల్చింది అని. హ్మ్. సాక్ష్యాల్ని తారుమారు చేశారు అనే ఎలిగేషన్‌తో వసుంధర గారు కూడా ఉన్నారు ఆ కేసులో. అవును. అవును. ఆవిడని, బాలకృష్ణ గారిని ఇద్దరిని పంపించేశారు. హ్మ్. బాలకృష్ణ గారు హాస్పిటలైజ్ అవ్వగానే హ్మ్. ఇమ్మీడియేట్‌గా రెండో రోజో, మూడో రోజో ఆవిడెళ్లి కోర్ట్‌లో సరెండర్ అయ్యారు. అవును. వసుంధర గారు. సరెండర్ అయినప్పుడు జస్ట్ సరెండర్ పిటిషన్ వేశారు వీళ్ళు. ఆవిడ అపీర్ అయింది. హ్మ్. ఇమ్మీడియేట్‌గా బెయిల్ మూవ్ చేశారు. బెయిల్ ఇచ్చేసింది కోర్టు విచిత్రంగా. అవును. వెంటనే షూరిటీలు పెట్టారు. ఒక గంటలో ఆవిడ బయటకొచ్చేసింది. అవును. అదొక విడ్డూరం. అది. అదొక విడ్డూరం అయితే హ్మ్. ఈయన హాస్పిటల్‌లో ఉండగానే ఈయనకి కూడా బెయిల్ మంజూరైంది. అయింది. హ్మ్. ఇక్కడి నుంచి సూపరింటెండెంట్ గారే ఆయన్ని రిలీజ్ చేశాడు. హ్మ్. హ్మ్. రిలీజ్ చేసి డిశ్చార్జ్ చేసి పంపించేసాడు ఇంటికి. అవును. ఆ తర్వాత వాయిదాలకెళ్లారు. వాయిదాల అనంతరం కోర్టు సఫిషియంట్ విట్‌నెస్ లేదు కాబట్టి హ్మ్. కేసు కొట్టేస్తున్నాం అని చెప్పి కొట్టేసింది. హ్మ్. దీని మీద ఎంక్వైరీకెళ్తే బావుంటుంది అని చెప్పి ప్రాసిక్యూషన్ వైపు నుంచి ఒక మాట వినిపించినప్పటికీ, హ్మ్. అసలు ఈ స్టేజ్‌లోనే మీరు ప్రాపర్‌గా విట్‌నెస్‌లు పెట్టలేదు. హ్మ్. రేపు ఇంకేదో జరుగుతుంది అనే భ్రమల్లోకి వెళ్ళొద్దు అన్న పద్ధతిలో జడ్జి గారు హ్మ్. చెప్పి ముగించేసాడు దాన్ని. ఓకే. అలా బాలకృష్ణ బయటకొచ్చేసాడు. హ్మ్. హ్మ్. ఇది ఇంకెవరి ఇంట్లోనైనా జరిగితే ఇలాగే జరుగుతుందా అనేది ఒక గొడవ. అంతే. కామన్ మ్యాన్ అదే ఆలోచిస్తాడు గదా! కామన్ మ్యాన్ హ్మ్. అదే ఆలోచిస్తాడు. అంటే మీకు అధికారం ఉంది కాబట్టి మీరు హ్మ్. ఇలా చేసి బయటపడిపోయారు. హ్మ్. కాల్చడానికి రీజన్స్ ఏమిటి అనేది 100 కథలున్నాయి దానికి. ఉండొచ్చు. అవును. అది పక్కన పెట్టేద్దాం. అంటే ఒకటి ఆర్థిక లావాదేవీ అక్కడ గూడా. హ్మ్. హ్మ్. 'లక్ష్మీ నరసింహ' సినిమాకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు వాళ్ళ హ్మ్. మధ్య తేలని గొడవలు చాలా ఉన్నాయి. హ్మ్. ఆ నేపథ్యంలోనే ఈ కాల్పులు జరిగినాయనేది ఒక వెర్షన్. రెండోది కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ కూడా జోడింపైపోయినాయి అక్కడ. అవును. దానికి సంబంధించిన ఘర్షణ కూడా అని ఇంకో కథనం ఉంది ప్రపంచంలో. అవును. ఎన్ని కథనాలున్నప్పటికీ క్రైమ్ అనేది అక్కడ జరిగింది. క్రైమ్ జరిగింది. జరిగింది.
జరిగినప్పుడు హ్మ్. అంత లూజ్‌గా వదిలిపెట్టేస్తారా? హ్మ్. అంటే ఆయన మేనేజ్ చేసుకోగలిగాడు గాబట్టి. హ్మ్. అంటే మన వ్యవస్థలు మేనేజబుల్ అనే విషయం ఎస్టాబ్లిష్ అయిపోయింది. అవును. బాలకృష్ణ గారి కేసులో హ్మ్. బలంగా. హ్మ్. హ్మ్. పైగా ఆవిడ సాక్ష్యాలను తారుమారు చేస్తూ ఆ బట్టలన్నీ ఎక్కడికో పంపించేసి ఆ డ్రైవర్‌కి ఇచ్చారు. డ్రైవర్ కూడా ఉన్నాడు కేసులో. అవును. అవును. అవి తీసుకెళ్ళి ఇంకెక్కడో పడేసి వచ్చాడు అతను. అవును. అక్కడ ఉన్నటువంటి బ్లడ్ ఇదంతా కడిగేశారు. హ్మ్. ఆ వెపన్ మీద ఉన్నటువంటి వేలిముద్రలు కూడా తుడిచేశారు. అవును. సాక్ష్యాల్ని తారుమారు చేయటంలో వసుంధర గారు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అవును. ఆవిడ ఎవరిదైనా సలహా తీసుకొని చేసుండొచ్చు ఆ హ్మ్. టైంలో. హ్మ్. హ్మ్. ఎవరు సలహా చెప్పినా గాని మొత్తానికి ఎటువంటి అంటే నామినల్ ఇది గూడా లేకుండా కనీసం వాళ్ళు లాకప్ కూడా చూడకుండా పోలీస్ స్టేషన్ మొహం చూడకుండా బయటకొచ్చేసారు. బయటకొచ్చారు. అదే గదా! అది హ్మ్. విడ్డూరం. అవును. దీనిలో ఏదో మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా జరగదది. అవును. ఆ రాష్ట్ర ప్రభుత్వ సహకారం లభించటానికి కారణం ఢిల్లీలో ఆవిడ ఉండటం. హ్మ్. ఆవిడ బహుశా అక్కడ అధిష్టానం నుంచి ఇక్కడ వీళ్ళని డైరెక్ట్ చేయించుండొచ్చు కూడా. అవును. అవును. ఏదేమైనా గాని ఎన్టీ రామారావు గారి అబ్బాయి హ్మ్. అంటే లెగసీ ఉంది బాలకృష్ణకి. అవును. రామారావు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి మనిషిక్కడ. హ్మ్. రెండోది ఆయనకు సినిమా ఆర్టిస్ట్‌గా ఒక గ్లామరు, ఒక వ్యవహారం ఉంది. హ్మ్. ఆయన పైగా తెలుగు జాతిని అంటే తెలుగుకొక ఆత్మగౌరవం ఆత్మగౌరవము, దీనికొక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. వ్యక్తి. అవును. ఈ ఈ అకౌంట్‌లో ఎక్స్‌క్యూజ్ చేద్దాము. దీన్ని మనం పొలిటికల్‌గా ఏదైనా వాడుకోవడానికి ట్రై చేద్దాము హ్మ్. హ్మ్. అనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా సహకరించి ఉండొచ్చు. హ్మ్. హ్మ్. దీన్ని ఇప్పుడు బజారున పెట్టుకోవాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్‌సీపీ. అవును. పెట్టుకోవడం ద్వారా తన తండ్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. లేదు తమ పార్టీకి చెందినటువంటి ఆదర్శమూర్తి. హ్మ్. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా ప్రపంచానికి చెప్పినట్టు అవుతుంది. అవును. కన్ఫెస్ అయినట్టు అవుతుంది. అవును. అవును. అందుకని వాళ్ళు రాజశేఖర రెడ్డి కాపాడాడు నిన్ను అనే గొడవ మానేసి హ్మ్. కాన్షియస్‌గా బాలకృష్ణ అది రికార్డులోంచి తొలగించారది. హ్మ్. హ్మ్. బాలకృష్ణ గారు కోరలేదు గానీ కామినేని శ్రీనివాస్ కోరాడు. కోరాడు. అవును. ఆయన కోరిక మేరకు టోటల్‌గా తీసేస్తున్నానని చెప్పాడు స్పీకర్ గారు. అవును. అయితే పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయి ఇవన్నీ. అవును. ఈ మాటలన్నీ. కాబట్టి చిరంజీవికి, హ్మ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హ్మ్. బాలకృష్ణ గారు సారీ జెప్పాలి. హ్మ్. జగన్మోహన్ రెడ్డికి అంటే ఈ మాటలు మాట్లాడటానికి హ్మ్. ఈ రకమైనటువంటి భాషలో మాట్లాడటానికి అనుమతి ఇవ్వటంతో పాటు హ్మ్. చాలా గౌరవప్రదంగా ఆయన్ని సంబోధిస్తూ హ్మ్. వినయపూర్వకంగా అభినందనలు తెలియజేసినందుకు హ్మ్. స్పీకర్ పొజిషన్‌లో ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజు గారు కూడా సారీ జెప్పాల్సుంటుంది. అవును. ఈ 2 డిమాండ్ చేస్తూ మాత్రమే వైఎస్ఆర్‌సీపీ ధర్నాలు, రాస్తారోకోలు చేసుకుంటూ వెళ్ళొచ్చు. అందులో తప్పేం లేదు. హ్మ్. కానీ కాల్పుల గొడవ తీసుకొస్తే వాళ్ళకే బూమరాంగ్ అవుతుంది. కరెక్ట్. కరెక్ట్. అది వాళ్ళు గుర్తించాలి. ఓకే. ఇలా నందమూరి బాలకృష్ణ గారు అంటే ఆయనకి సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉంది అన్నప్పుడు, హ్మ్. ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చారు అనేది ఒక ప్రశ్న. అవును. అది చంద్రబాబుని ఇబ్బంది పెట్టేటువంటి ఇష్యూ. అవును. అంటే తను మాట్లాడటం ద్వారా చాలా పెద్ద తేనెతుట్టెని కదిపాడాయన హ్మ్. 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 బాలకృష్ణ గారు. హ్మ్. జనరల్‌గా ఆయన సభలో ఉండడు. హ్మ్. ఎందుకో ఉన్నాడు. ఆయనున్న సందర్భంలో ఆయనకి కొంత తెలిసిన ఏరియాలో డిస్కషన్ జరగటంతో హ్మ్. వేలు పెట్టాడాయన. అవును. అది గందరగోళం అయింది. అది ముఖ్యంగా ఆయన బాడీ లాంగ్వేజ్ గూడా జనాలు చాలా చేస్తారు. జేబుల్లో చేతులు పెట్టుకొని, కళ్ళద్దాలు కళ్ళు పెట్టుకొని అది సినిమా షూటింగ్ కాదు గదా! ఒక అసెంబ్లీ, ఒక గౌరవప్రదమైనటువంటి ఒక సభ. దానికొక నియమాలుంటాయి. సభ ఆ! తాలూకా దాని గౌరవానికి, దాని ప్రతిష్టకి భంగకరంగా ప్రవర్తించటం చేశాడాయన. అవును. చేశాడు అంటే సభలో పైగా ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు గానీ, హ్మ్. నిజానికి ప్రధాన ప్రతిపక్షంగానే చూడాలి ఆ! వైఎస్ఆర్‌సీపీని. ఓటింగ్ శాతం ఉంది గదా! ఉంది. హ్మ్. 40% అంటే పైన. వాళ్ళకి అఫీషియల్‌గా ఇవ్వకపోయినప్పటికీ ఆ హ్మ్. సభలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్‌సీపీనే. అవును. అంటే దాదాపుగా ఒక క్యాబినెట్ హోదా కలిగినటువంటి ఒక ఎమ్మెల్యేని హ్మ్. నువ్వు వాడు అని మాట్లాడేస్తే ఇబ్బందికరం గదా అది. అవును. మీరు జస్టిఫై చేసుకోవటానికి తెలుగుదేశం వైపు నుంచి కొంతమంది ఇది తప్పైతే గతంలో నాని మాట్లాడింది రైటా అని మాట్లాడుతున్నారు. అంటే అవును. బాలకృష్ణ, నాని ఒకటేనా? హ్మ్. అంటే మీరు కూడా ఇలాగే మాట్లాడతారా? మీ కల్చర్ ఇదైనప్పుడు హ్మ్. వాళ్ళని కాదని మిమ్మల్ని ఎన్నుకోవడం ఎందుకు జనాలు? అంతేగా.
అవును. వాళ్ళతోనే కొనసాగి ఉండొచ్చు కదా! హ్మ్. మీరేదో గొప్పవారని కదా! మిమ్మల్ని ఎన్నుకున్నాం. మీరు కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎందుకు? అవును. అని జనం రోడ్డు మీద క్వెషన్ చేయాలి ఈళ్ళని. అవును. అది పరిస్థితి. ఆ విధంగా మొత్తం నానా గందరగోళం రేపేసి, హ్మ్. ఈ గందరగోళం మధ్యలో హ్మ్. చిరంజీవి గారు ఏదో మేరకు ఆ రోజు ఏం జరిగిందో ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఒక ప్రకటన చేశాడు. హ్మ్. ఈ ప్రకటన తర్వాత ఇప్పుడు కొత్త గొడవేంటంటే, పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదు? అవును. అవును. జన సైనికులు గాని, పవన్ కళ్యాణ్ గాని పవన్ ఇది ఆ! కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదు? నాగబాబు ఎందుకు రియాక్ట్ కాలేదు? అవును. గతంలో ప్రజారాజ్యం పార్టీ తీసేశాడు హ్మ్. చిరంజీవి హ్మ్. నడపలేక. హ్మ్. ఇది కేవలం అతని వల్ల ఏమవుతుంది అన్నట్టుగా మాట్లాడిన సందర్భంలో ఆయన రియాక్ట్ అయ్యి ఒక వీడియో పెట్టాడు. అవును. ఆ వీడియో పెట్టినప్పుడు బాలకృష్ణ మీద కొంచెం హ్మ్. అటాకింగ్ గానే వెళ్ళాడు. అవును. అసలు మీ మాటలేమిటండి? మా బ్లడ్డు, మా బ్రీడు అని మీరేమన్నా దైవాంశ సంభూతులా హ్మ్. హ్మ్. అనుకుంటున్నారా అలాగని? హ్మ్. మీరు కూడా మాలాగే పుట్టారు హ్మ్. అని చెప్పి కొంచెం ఘాటుగానే ఒక వీడియో పోస్ట్ చేశాడు. అది తీసి మళ్ళీ వైరల్ చేశారు. ఇప్పుడు వైరల్ అవుతుందది మళ్ళీ. ఇప్పుడు వైరల్ అవుతోంది. కాబట్టి హ్మ్. ఆయనెందుకు మాట్లాడట్లేదు? అంటే వీళ్ళు టోటల్‌గా చివరికి నిన్న ఆయన అనారోగ్యంతో, జ్వరంతో ఇంట్లో ఉంటే హ్మ్. చంద్రబాబు గారు పరామర్శకొచ్చాడు. అవును. వచ్చినప్పుడు కూడా హ్మ్. వాళ్ళిద్దరి మధ్య ఇదే టాపిక్ రన్ అయింది అనే ప్రచారం ఒకటి నడుస్తోంది. హ్మ్. అంటే బాలకృష్ణ ఇలా మాట్లాడటం హ్మ్. అనే దాని మీద ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు హ్మ్. చంద్రబాబు, హ్మ్. అదే ప్రధానమైనటువంటి చర్చగా మారినట్టు చిరంజీవికి కూడా తన వైపు నుంచి సారీ చెప్పమని హ్మ్. పవన్ కళ్యాణ్‌కి ఈయన చెప్పినట్టుగా ఇలా హ్మ్. ప్రచారం జరుగుతోంది. హ్మ్. 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 కానీ అక్కడ జరిగిందేంటంటే రేపు అక్కడ వేరే కార్యక్రమాలున్నాయి ఏపీలో. ఆ! ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ వస్తున్నారు. మినిస్టర్ వస్తున్నాడు. హ్మ్. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి అనే దానికి సంబంధించిన డిస్కషన్ జరిగింది అనేది హ్మ్. అధికారికంగా బయటకొచ్చినటువంటి సమాచారం. ఓకే. దాన్ని పక్కన పెట్టేసి బాలకృష్ణ ఇష్యూలోనే అంటే ఆయనకు హ్మ్. జ్వరం వచ్చి హైదరాబాద్ వచ్చేయటం, హ్మ్. ఆయన తీవ్రంగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం వల్లనే జ్వరం వచ్చేసింది. బాలకృష్ణే కారణం దీనికి హ్మ్. అని చెప్పి ఇంకొక కథనం ఎస్టాబ్లిష్ అయిపోతోంది. ఇలా ఓకే. రకరకాలుగా. రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఓకే. అందుకని ఒక అధికారికంగా స్పందించాల్సినటువంటి అవసరం హ్మ్. ఎవరికీ జనసేన పార్టీకుంది. ఓకే. జనసేన పార్టీ నుంచి ఒక ప్రతినిధి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి హ్మ్. ఓపెన్‌గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. తమ వైఖరి చెప్పాల్సిన అవసరం ఉంది. అవును. కరెక్ట్. బాలకృష్ణ వ్యవహార శైలి మీద, హ్మ్. స్పీకర్ వ్యవహార శైలి మీద హ్మ్. జనసేన పార్టీ ఏం ఫీల్ అవుతోందో పబ్లిక్ డొమైన్‌లో ఉంచాల్సినటువంటి అవసరం అయితే ఉంది. హ్మ్. హ్మ్. కరెక్ట్. అలాగే భారతీయ జనతా పార్టీ సభ్యుడు మొదలుపెట్టాడు దీన్ని. అవును. కాబట్టి వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. అవును. అవును. ఇది సభా మర్యాదని భంగపరిచినటువంటి వ్యవహారమే. హ్మ్. ఆ సెన్సిటివిటీని జనంలోకి తీసుకెళ్ళి ప్రభుత్వము, అలాగే ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీలు ఫీల్ అయ్యేలాగా చేయగలగటంలో హ్మ్. వైఎస్ఆర్‌సీపీ ఫెయిల్ అవుతోంది. అవును. వాళ్ళు అది బాధ్యతగా తీసుకొని హ్మ్. ఒక పద్ధతిలో గనక ఆర్గనైజ్ చేయగలిగితే, కాల్పుల కేసు లింక్ చేయకుండా, అప్పుడు కొంత పనవుతుంది. వాళ్ళు జనంలోకి వెళ్ళగలుగుతారు. దీన్ని జనంలో ఎండగట్టగలుగుతారు. యెస్. ఆ పని జరగాల్సుంది. ఈ ఓకే. మొత్తం ఎపిసోడ్‌లో. ఓకే. ఈరోజు వచ్చినటువంటి చిరంజీవి గారు, హ్మ్. నేను కొత్తగా మాట్లాడేదేమీ లేదు. ఆల్రెడీ చాలా సార్లు మాట్లాడేశాను అన్నాడాయన. హ్మ్. హ్మ్. ఆయన ఈ వివాదంలో వేలు పెట్టాలి, బాలకృష్ణకి వ్యతిరేకంగా ఏదో మాట్లాడాలని అనుకోవడం లేదు. హ్మ్. హ్మ్. గతంలో కూడా ఆ మాట అన్నాడాయన. అవును. చిన్న పిల్లవాడి మనస్తత్వం, అతను మాట్లాడిన దాన్ని సీరియస్‌గా నేను తీసుకోవట్లేదు, మీరు తీసుకోకండి అని చెప్పాడాయన. చెప్పాడు. చెప్పాడు. అవును. ఇప్పుడు కూడా అదే స్టాండ్. హ్మ్. అంటే హ్మ్. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు రిపీటెడ్‌గా ఆయన అంటే, హ్మ్. ఇండస్ట్రీ మీద ఇప్పటికీ హ్మ్. నందమూరి బాలకృష్ణ గారు ఏ కమ్యూనిటీకి అయితే రిప్రజెంట్ చేస్తున్నాడో, ఆ కమ్యూనిటీ తాలూకా నాయకత్వము, జెండా ఎగురుతోందక్కడ. హ్మ్. హ్మ్. ఆ కులం తాలూకా. హ్మ్. చిరంజీవి గారి ఎదుగుదలకు వాళ్ళు చాలా సహకరించారు. ఈయన కూడా చాలా వినయంగా వాళ్ళ హ్మ్. నుంచి హ్మ్. అవకాశాలు పొందాడు. హ్మ్. ఇప్పుడు దీన్ని డిస్టర్బ్ చేసుకోవటానికి ఆయన సిద్ధంగా లేడు. అవును. అందుకని మాట్లాడ్డాయన. హ్మ్. హ్మ్. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఆయన మీద పదే పదే బాలకృష్ణ రెచ్చిపోవటం మనం చూస్తూనే ఉన్నాం. అవును. ఎప్పుడు చిరంజీవి ప్రస్తావనొచ్చినా నిజానికి నటులుగా చూస్తే అతని కంటే కూడా హ్మ్.
చిరంజీవి బెటర్ పెర్ఫార్మర్ అవును. నిస్సందేహముగా. హ్మ్. అయినప్పటికీ బాలకృష్ణ ప్రతి సందర్భంలోనూ ఆయన్ని అగౌరవపరిచే ప్రయత్నమే చేస్తూ వచ్చాడు. అవును. చివరికి 'రామ్ చరణ్' ఏదో మాట్లాడితే దాని మీద కూడా ఆయన ఒకసారి హ్మ్. 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 వివాదం చేశాడు అవును. బాలకృష్ణ. అప్పుడు కూడా చిరంజీవి గారు పాజిటివ్‌గానే రియాక్ట్ అయ్యాడు. అవును. లేదు లేదు మావాడే ఏదో తప్పు మాట్లాడి ఉంటాడు హ్మ్. అన్నట్టుగా వెళ్ళాడాయన. హ్మ్. 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 అలా ప్రతిసారి తను సంజాయిషీ ఇచ్చుకునేటువంటి పొజిషన్‌లోనే ఉంటూ వస్తున్నాడాయన. అవును. ఇలా ఎంతకాలం హ్మ్. అని అప్పుడప్పుడు రెచ్చిపోయేటువంటి నాగబాబు కూడా సైలెంట్ అయిపోవటం అనేది ఇబ్బందికరంగా మారింది. అదేంటి ఇప్పుడు ఎమ్మెల్సీ పొజిషన్‌లో ఉన్నాడుగా. అప్పుడంటే సాధారణ వ్యక్తి. ఇప్పుడు రాజకీయాల్లో ఒక గౌరవమైనటువంటి ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నాడు. కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నాడు గాబట్టి ప్రభుత్వంలో ఆ! భాగంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మంత్రి పదవి వస్తుంది అనే ప్రచారం ఒకటి జరుగుతూ ఉంది నిరంతరంగా. హ్మ్. హ్మ్. ఇవన్నీ కారణాలా ఆయన మౌనానికి ఆ! అనేది ఒకటి. హ్మ్. ఢిల్లీ నుంచి ఒక కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తూ హ్మ్. మౌనంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అనేది ఇంకొక ఓకే. ఓకే. అది గూడా గొడవ. ఉండొచ్చు. హ్మ్. కానీ ఏదేమైనా జన సైనికులు ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయ్యే జన సైనికుల్ని ఇలా కంట్రోల్ చేయగలిగారంటే కంట్రోలింగ్ బాగానే హ్యాండిల్ అంటే చేస్తున్నారనిపిస్తుంది. మొన్నే ఓజీ ఫీవర్‌లోంచి ఇంక బయటకి అంటే రాలేదంటారా? ఓజీ ఫీవర్ నుంచి బయటకు రాకపోవడం ఒకటి. ఆహా! మొన్నే వైజాగ్‌లో 2 రోజులు సమావేశాలు నడిపాడు ఈయన. అవును. అవును. పార్టీకి సంబంధించి, నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలు అవును. మాట్లాడటం కోసం హ్మ్. హ్మ్. మొత్తం క్యాడర్‌తో మీటింగులు జరిగినాయి అక్కడ. అవును. బహుశా దాని ప్రభావం గూడా కావచ్చు. హ్మ్. పార్టీ నాయకత్వం చెప్పకుండా వేగ్‌గా ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా రియాక్ట్ అవ్వటం అనేదైతే జరగల ఈ విషయంలో. అవును. జరగలేదు. చాలా క్రమశిక్షణతోటి ఉన్నారని ఉన్నారు హ్మ్. హ్మ్. డెఫినెట్‌గా. హ్మ్. సో, ఇలా ఒక అనవసరం అన్‌వాంటెడ్ గొడవ. హ్మ్. నిజానికి బాలకృష్ణ గారు చేసింది అసందర్భ ప్రేలాపనే. అవును. అంటే మనకి 'పాండవ వనవాసం' సినిమాలో హ్మ్. భీముడి పాత్రలో రామారావు గారు చెలరేగిపోయి పద్యాలు అవి పాడి హడావిడి చేసినప్పుడు, దుర్యోధనుడి పాత్ర చేసినటువంటి రంగారావు గారు హ్మ్. 'ధిక్ అసందర్భ ప్రలాపి' అని ఒక మాట అంటాడు. ఆహా! అది చెప్పాల్సింది డైలాగ్ యాక్చువల్‌గా రఘురామకృష్ణరాజు గారు చెప్పాల్సిన మాట అది. అందరితో ఎండ్ అయిపోయేదసలు ఇష్యూ. అక్కడితో క్లోజ్ అయ్యేది. అదే ఆయన అనకపోవడం తప్పు. హ్మ్. అంటే ఒక స్పీకర్ సభాపతి హోదాలో ఉండి, ఒక సభ్యుడి గౌరవాన్ని కాపాడలేకపోవడం. హ్మ్. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షమే కావచ్చు. హ్మ్. గతంలో ఆయనకి అన్యాయం చేస్తే చేసుండొచ్చు. హ్మ్. కానీ అతను ఆ సభలో సభ్యుడు. ఆ సభకి మీరు సభాపతి. హ్మ్. కాబట్టి మీరు నాయకత్వం వహిస్తున్న సభలో సభ్యుడైనటువంటి వ్యక్తిని హ్మ్. సైకోగాడు అంటుంటే మీ రియాక్షన్ ఏమిటి? అవును. అనేది ప్రపంచం మిమ్మల్ని ఈరోజు కాకపోతే రేపైనా ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా క్వెషన్ చేస్తారు. అందుకని రఘురామకృష్ణరాజు, బాలకృష్ణ ఇద్దరూ కూడా హ్మ్. ప్రజల ముందుకొచ్చి మాట్లాడాల్సిన హ్మ్. అవసరం ఉంది. అక్కడ రికార్డుల్లోంచి తొలగించారా లేదా హ్మ్. హ్మ్. అనేది పక్కన పెట్టి వాళ్ళిద్దరూ పబ్లిక్ డొమైన్‌లోకొచ్చి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. సంజాయిషీ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. ఓకే. థాంక్ యూ. ఇది అండి తాజాగా ఏదైతే బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు, దాని పర్యవసానం ఎలా ఉంది? ఆ విషయాన్ని విశ్లేషణాత్మకంగా భరద్వాజ గారు తెలియజేశారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పొలిటెంట్ మీడియా ప్రెజెంట్స్ చిత్రం ఎక్స్‌క్లూజివ్.